ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్. ఈరోజు ఈ వీడియోలో ప్రస్తుతం తిరుమలలో రష్ ఎలా ఉన్నది, ఇంకా 300 రూపాయల ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం, అలాగే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని వారు దర్శనానికి వెళ్ళాలి అంటే ఎంత సమయం పడుతున్నది, ఫ్రీగా ఇచ్చే ఎస్ఎస్డి టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి, ఇంకా దివ్య దర్శనం టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి, ఇంకా అలిపిరి నడకదారి టైమింగ్స్, శ్రీవారి మెట్టు నడకదారి టైమింగ్స్, ఏ దర్శనం వారు ఎక్కడి నుంచి వెళ్ళాలి, ఇలాంటి విషయాలను ఈ వీడియోలో మీకు తెలియజేస్తానండి. ముందుగా నిన్నటి రోజు అలాగే ఈ రోజు దర్శనం వివరాలు తెలుసుకుందాం. ఎవరైనా మన ఛానల్లోని వీడియోలను కొత్తగా చూస్తుంటే వెంటనే లైక్ చేయండి, అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందండి. ముందుగా నిన్నటి రోజు అలాగే ఈ రోజు దర్శనం వివరాలు తెలుసుకుందాం. నిన్నటి రోజున ఆదివారం రోజున శ్రీవారిని 85,142 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ రోజైతే తిరుమలలో భక్తుల రద్దీ సాధారణ కంటే ఎక్కువగా ఉన్నారు. 22,064 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 5,04,00,000 రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలు. దాదాపుగా నిన్నటి రోజు శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్ లేని భక్తులకు 20 నుంచి 24 గంటల సమయంలో దర్శనమైనది. ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు 4 నుంచి 7 గంటలలో దర్శనమైనదండి. అలాగే 300 రూపాయల దర్శనం టికెట్స్ ఉన్న వారికైతే 2 నుంచి 4 గంటల సమయంలో దర్శనమైనది. నిన్నటి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు వైకుంఠంలోని కంపార్ట్మెంట్స్ అలాగే నారాయణగిరి షెడ్స్ అన్ని నిండిపోయి ఉన్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు శిలాతోరణం నుంచి నారాయణగిరి గార్డెన్ వరకు క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు. నిన్నటి రోజు ఉదయం నుంచి శిలాతోరణం నుంచి దాదాపుగా 2 కిలోమీటర్ల వరకు క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారండి. ఇక ఈరోజు ఉదయం 6 గంటలకు వైకుంఠంలోని 21 కంపార్ట్మెంట్లలో ఎలాంటి దర్శనం మరియు టికెట్స్ లేని సర్వదర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. వైకుంఠంలోని 21 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులకు సుమారుగా 10 గంటలలో దర్శనం అవ్వచ్చండి. ఇక ఈరోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు క్యూ లైన్లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా 10 నుంచి 12 గంటల సమయంలో అయితే దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఎస్ఎస్డి టోకెన్స్ ఉన్న భక్తులకు అలాగే దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా 4 నుంచి 6 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఇక ఈరోజు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి అలాగే 500 రూపాయల విజువల్ సేవ దర్శనం టికెట్స్ ఉన్న వారికి 2 గంటల నుంచి 3 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. తిరుమల స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులను బట్టి దర్శన సమయంలో మార్పులుంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు. ఇక ఈరోజు సోమవారం సర్వదర్శనానికి సంబంధించిన ఎస్ఎస్డి టోకెన్స్ కోటా 20,000 టోకెన్స్ అండి. ఈరోజు ఉదయం 7 గంటలకు ఎస్ఎస్డి టోకెన్స్ కోటా అయితే పూర్తయింది కాబట్టి మరలా రేపటి ఉదయం 3 గంటలకు ఎస్ఎస్డి టోకెన్స్ అయితే ఇవ్వనున్నారు. నిన్నటి రోజు మన ఛానల్లోని వీడియోలోని కామెంట్లకు కొన్ని వాటికి సమాధానాలు తెలియజేశాను. అలాగే ఈరోజు ఈ వీడియోలోని కామెంట్లకు రేపటి వీడియోలో సమాధానాలు అయితే తెలియజేస్తానండి. ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారం తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే కామెంట్ చేయండి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి కూడా మెసేజ్ చేయండి. టెలిగ్రామ్ లింకును ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇక ఈరోజు మొదటి కామెంట్, మేము ట్యూస్డే మార్నింగ్ తిరుపతికి వస్తున్నాము. అలిపిరి మార్గాన వెళ్తే మాకు దివ్య దర్శనం కానీ ఎస్ఎస్డి టోకెన్స్ కానీ ఎక్కడ ఇస్తారు మేడం? అలిపిరి దారిలో వెళ్లే వారికి ఇంతకు మునుపు నడకదారి మధ్యలో గాలిగోపురం 1,280 మెట్టు దగ్గర దివ్య దర్శనం టోకెన్స్ ఇచ్చేవారు. ప్రస్తుతం ఇవ్వడం లేదండి. మీరు అలిపిరి దారిలో నడిచి వెళ్ళాలి అనుకుంటే తిరుపతిలోని 3 ప్రాంతాలలో ఇచ్చే ఎస్ఎస్డి టోకెన్ తీసుకొని నడిచి వెళ్ళొచ్చు. అలిపిరి దగ్గర ఉన్న భూదేవి కాంప్లెక్స్, మెయిన్ బస్ స్టాండ్ పక్కన శ్రీనివాసం కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం, ఈ 3 ప్రాంతాలలో ఇచ్చే ఎస్ఎస్డి టోకెన్ తీసుకొని అలిపిరి మెట్ల మార్గంలో నడిచి వెళ్ళొచ్చు. అలాగే ఎస్ఎస్డి టోకెన్ తీసుకుని నడిచి వెళ్ళాలి అని కండిషన్ అయితే లేదు, బస్సులో అయినా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ కామెంట్, శ్రీవారి మెట్టు దగ్గర ఎక్కడ దివ్య దర్శనం టికెట్స్ ఇస్తారు కన్ఫర్మ్గా చెప్పండి అక్క. శ్రీవారి మెట్టు దారిలో వెళ్లే వారికి ప్రతిరోజు 5,000 దివ్య దర్శనం టోకెన్స్ ఇస్తారు.
ప్రతిరోజు ఉదయం 6 నుంచి టోకెన్స్ ఇస్తారు. ఈ టోకెన్ శ్రీవారి మెట్టు దారిలో 50వ మెట్టు దగ్గర దివ్య దర్శనం టోకెన్ తీసుకుని నడిచి వెళ్ళొచ్చండి. ఇక నెక్స్ట్ కామెంట్, మేడం రూమ్ అడ్వాన్స్ అమౌంట్ 500 క్రెడిట్ అవ్వలేదు, ఎలా కాంటాక్ట్ చేయాలండి? తిరుమలలో మీరు రూమ్ తీసుకున్న తర్వాత ఖాళీ చేసిన తర్వాత రోజు నుంచి డిపాజిట్ అమౌంట్ వర్కింగ్ 7 రోజులలో మీ అకౌంట్లోకి క్రెడిట్ అవుతుంది. 7 వర్కింగ్ డేస్ అయిన తర్వాత అమౌంట్ రాకపోతే స్క్రీన్లో డిస్ప్లే అవుతున్న ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీ డీటెయిల్స్ చెప్తే చెక్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారండి. ఇక నెక్స్ట్ కామెంట్, SST టోకెన్స్ రైల్వే స్టేషన్ దగ్గర 2 ఉన్నాయంట. విష్ణు నివాసం కాంప్లెక్స్ అండ్ గోవిందరాజస్వామి సత్రం ఎక్కడ తీసుకోమంటారు? రెండిట్లో ఏది బెస్టో చెప్పండి. గోవిందరాజస్వామి సత్రాలలో ప్రస్తుతం SST టోకెన్స్ ఇవ్వడం లేదు. ఎందుకంటే అక్కడ ఉన్న సత్రాలను పడగొట్టి కొత్తగా అచ్యుతం పేరుతో బిల్డింగ్ను కట్టబోతున్నారు. కాబట్టి రైల్వే స్టేషన్ దగ్గర విష్ణు నివాసంలో SST టోకెన్ తీసుకోండి. ఇక నెక్స్ట్ కామెంట్, తిరుపతిలో సర్వదర్శనం టోకెన్ తీసుకోకుండా డైరెక్ట్గా తిరుమలలో దర్శనం చేసుకోవచ్చా? ఎలాంటి టోకెన్స్ అవసరం లేకుండా కూడా నేరుగా తిరుమలలో కృష్ణతేజ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్ ద్వారా వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చండి. ఇక నెక్స్ట్ కామెంట్, నమస్తే మేడం గారు, గోవిందరాజస్వామి సత్రాల దగ్గర SST టోకెన్స్ ఇస్తున్నారా? ప్రస్తుతం గోవిందరాజస్వామి సత్రాల వద్ద ఎలాంటి టోకెన్స్ ఇవ్వడం లేదు. ఇక నెక్స్ట్ కామెంట్, 1 వీక్ ఒకసారి దర్శనం చేసుకోవచ్చా మేడం? ఎలాంటి టోకెన్స్ లేని దర్శనం అయితే ప్రతిరోజు కూడా దర్శనం చేసుకోవచ్చు. అలాగే SST మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఒక్కసారి తీసుకుంటే మరలా 30 రోజుల తర్వాత మాత్రమే SST దివ్య దర్శనం టోకెన్స్ ఇస్తారు. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ అయితే 90 రోజులు పూర్తి అయితే మరలా 300 రూపీస్ టికెట్ బుక్ చేసుకొని దర్శనానికైతే వెళ్ళొచ్చండి. ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్. ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారమైనా తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.